ఓం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మనం వినబోయేది హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామి అవతారం, మహిషి సంహారం మరియు శబరిమల మహిమ. పూర్వకాలంలో దేవతల లోకంలో కూడా శాంతి లేదు. ధర్మం తగ్గిపోతుంది, అధర్మం పెరుగుతుంది. ఇదంతా మరింత భయంకరంగా మారడానికి కారణం మహిషాసురుడి సోదరి మహిషి. అతీ దుర్మార్గురాలు, అనిర్వచన శక్తుల కలయిక. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల హరి మరియు హరుల శక్తులు కలిసినవాడు తప్ప ఆమెను ఎవరూ సంహరించలేరు. దేవతలు ఎన్నో యుద్ధాలు చేశారు, కాని మహిషి మరింత బలంగా మారింది. యజ్ఞాలు ఆగిపోయాయి, దేవాలయాలు భయంతో మూతపడ్డాయి. ప్రతిచోట చీకటి, నిశ్శబ్దం, భయం. అప్పుడు దేవతలు ఒకే నిర్ణయానికి వచ్చారు. విష్ణువు మరియు శివుడి శక్తులు కలిసిన ఒక దివ్య శిశువు పుడితేనే ప్రపంచానికి రక్షణ. ఆ నిర్ణయంతో ఒక దివ్య సంఘటన చోటు చేసుకుంది. విష్ణువు మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆ రూపంలో దివ్యశక్తిని సమర్పించాడు. ఆ రెండు శక్తులు కలిసిన క్షణంలో ఒక ప్రకాశమయమైన శిశువు అవతరించాడు. అతడే హరిహరపుత్రుడు అయ్యప్ప. చిన్నారి శబరిమల అరణ్యంలో పాండలన్ రాజు రజశేఖర మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. దైవ సంకేతమని భావించి రాజు అతడిని తన కుమారుడిగా దత్తత తీసుకున్నాడు. బాలుడి గొంతులో మెరిసే రత్నం కారణంగా అతడికి మణికంఠ అనే పేరు పెట్టారు. మణికంఠ పెరిగే కొద్దీ అతని ధైర్యం, అతని కరుణ, అతని దివ్యశక్తి అన్నీ వెలిగిపోతూ ఉన్నాయి. మహిషి పెరుగుతోంది, ఆమెను సంహరించేది మీ కుమారుడే అని చెప్పారు. అప్పుడు మణికంఠ తన నిజరూపాన్ని బయల్పరిచాడు. అతడు దేవస్వరూపుడు. అతడే అయ్యప్పస్వామి. మహిషిని సంహరించేందుకు అతడు ఘోర అరణ్యాలలో అడుగుపెట్టాడు. మహిషి భయంకరుడలై పర్వతాలంత ఎత్తుకు ఎదిగింది. భూమి కంపిస్తోంది, గాలి ఉరకలు వేస్తోంది, చెట్లు మూలాతతో పగిలిపోతున్నాయి. కాని అయ్యప్పుడు శాంతంగా, ధర్మబలంతో, దైవమహిమతో యుద్ధరంగంలో నిలిచాడు. అధర్మం ఎంత పెరిగినా ధర్మం చివరికి గెలుస్తుందే అని ప్రకటించాడు. గంటల తరబడి సాగిన ఆ యుద్ధంలో మహిషి ప్రాణాంతక దాడులు చేసింది. కాని హరిహర శక్తితో పుట్టిన అయ్యప్ప దివ్యాయుధాలతో ఆమెను ఎదిరించాడు. చివరికి ఘోర గర్జనతో అయ్యప్పస్వామి మహిషిని సంహరించాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.